ఈరోజు ఇవాళ సమాజంలో ఉగ్రవాదులుగా మారి అనేక రకాలుగా దేశం పైన, దేశ సార్వభౌమాధికారం పైన ఒక రకంగా దాడులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుబెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీ. నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఒక పక్కన ఆగ్రహంతో పాటు ఆవేదన కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో నాకు దేశభక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు అని బహిరంగంగా మాట్లాడుతూ మన దేశం పైన దాడి చేసినటువంటి ఉగ్రవాదులపైన సానుభూతి వ్యక్తపరుస్తూ మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని వాళ్ళ వెనకేసుకురావటమే కాకుండా అన్ని రకాలుగా తమ అండదండల్ని అందిస్తున్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాను. బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్, ప్రశ్న రావణ్. ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క ప్రవర్తన గత కొద్ది రోజులుగా కొన్ని కోట్ల మంది చూసి వినడం జరిగింది. ఏ రకంగా హిందూ మతం పైన, హిందూ దేవుళ్ళ పైన అతను చేసినటువంటి అత్యంత అభ్యంతరకరమైనటువంటి మాటలు కొన్ని కోట్ల మంది మనోభావాల్ని గాయపరిచినటువంటి సందర్భం. అంతేకాకుండా దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తూ ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేక యుద్ధానికి కుట్ర పన్నినటువంటి వ్యక్తి ఈ ప్రశ్న రావణ్, బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్. ఇవాళ దేశంలో ఏ పౌరుడైనా సరే, భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ పౌరుడైనా, దేశభక్తి కలిగినటువంటి ఏ పౌరుడైనా సరే ఇటువంటి వ్యక్తికి తమ మద్దతు తెలియజేస్తారా అండి? ఇవాళ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇతన్ని కఠినంగా శిక్షించండి, భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకడు ఈ విధంగా తయారవ్వకుండా కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి శిక్షించండి అని చెప్పి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. ఇవాళ ఒక్క హిందూ మతాన్ని అనుసరించేటటువంటి వారే కాకుండా ఇవాళ క్రిస్టియన్లు బాధపడుతూ ఉన్నారు, ముస్లిం సోదర సోదరీమణులు బాధపడుతూ ఉన్నారు, అన్ని మతాల వారు కూడా బాధపడుతూ ఉన్నారు ఇతను మాట్లాడినటువంటి మాటలు చూసి. ప్రతి ఒక్కరు కూడా ఇతన్ని కఠినంగా శిక్షించండి అని కోరుకుంటున్నారు, ఎక్సెప్ట్ గొడ్డలి పార్టీ. ఇవాళ ఈ దేశంలో ఒక్క గొడ్డలి పార్టీ తప్పితే, గొడ్డలి పార్టీ అధ్యక్షుడైనటువంటి జమోరే తప్పితే, ఆ పార్టీ నాయకులు తప్పితే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రశ్న రావణ్ణి అత్యంత కఠినంగా శిక్షించండి అని చెప్పి కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఇవాళ నిస్సిగ్గుగా ఇతన్ని ఇంకా కూడా వెనకేసుకొస్తూ ఉన్నారు గొడ్డలి పార్టీకి చెందినటువంటి నాయకులు. ఉగ్రవాదైనటువంటి కసబ్ని సమర్థించేటటువంటి వ్యక్తిని మీరు వెనకేసుకొస్తారండి? ఏమి సందేశం ఇస్తా ఉన్నారు? ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలో మనుగడ సాగించడానికి మీకు ఏం అర్హత ఉంది అసలు? ఈ గొడ్డలి పార్టీకి ఒక రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత లేదు. ఈ రకమైనటువంటి దేశ ద్రోహుల్ని,
దేశం పైన యుద్ధం ప్రకటించినటువంటి వ్యక్తుల్ని వెనకేసుకొచ్చినటువంటి ఒక పార్టీకి ఇవాళ ఈ దేశంలో స్థానం ఉండకూడదు. మనం ప్రతిరోజు వింటూ ఉంటాం, పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు లష్కర్ ఏ తైబా కానివ్వండి, జైషే మొహమ్మద్, లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో ఏం చేస్తాయి? అక్కడ క్యాంపులు పెట్టి ఉగ్రవాదుల్ని తయారు చేసి వారిని మన దేశంపైకి ఉసుగొలుపుతూ ఉంటాయి. ఇవాళ వాటికి ఏమాత్రం కూడా తీసిపోనటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఈ గొడ్డలి పార్టీ. ఇవాళ నేను ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్తా ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఒక లష్కర్ ఏ తోయిబా కానీ, ఒక జైషే మొహమ్మద్ కానీ, అటువంటి ఉగ్రవాద సంస్థలకి ఏమాత్రం తీసిపోనటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఇవాళ ఈ గొడ్డలి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ లష్కర్ ఏ తోయిబాకి నాయకత్వం వస్తున్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తే ఇవాళ ఈ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జమోరే జగన్ రెడ్డి. ఏం తేడా ఉందండి? ఇవాళ ఒక లష్కర్ ఏ తోయిబాకి గొడ్డలి పార్టీకి ఉన్నటువంటి తేడా ఏంటి? ఇవాళ ఏ విధంగా అయితే లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద క్యాంపులు పెట్టి ఉగ్రవాదుల్ని తయారు చేసి దేశంపై కుసుగొలుపుతోందో, ఈ గొడ్డలి పార్టీ కూడా ఈ ప్రశ్న రావణ్ లాంటి ఉగ్రవాదుల్ని తయారు చేయడానికి క్యాంపులను పెట్టి, సజ్జల భార్గవ రెడ్డి లాంటి వ్యక్తుల్ని ఆ క్యాంపులకి ఇన్ఛార్జీలుగా పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఇవాళ సమాజం పైకి ఉసిగొలుపుతున్నారు, సమాజం పైకి వదులుతున్నారు ఇటువంటి సైకోల్ని, ఇటువంటి మానసిక ఉగ్రవాదుల్ని. కాబట్టి లష్కర్ ఏ తోయిబాకి గొడ్డలి పార్టీకి ఏమాత్రం తేడా లేదు. గొడ్డలి పార్టీ కూడా ఇవాళ ఒక ఉగ్రవాద సంస్థ. ఉగ్రవాదుల్ని తయారు చేసి సమాజం పైకి వదిలేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థగానే మనం భావించాలి. ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి వైసీపీ నాయకులు, ఈ గొడ్డలి పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి? ఒక్కసారి ఆ వీడియో ప్రదర్శించండియా, మొత్తం చూడాలి ప్రపంచం మొత్తం వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు. రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇవాళ రావణ్ పేరు మీద, ప్రశ్న రావణ్ పేరు మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు పని. అందువల్ల లోయర్ కోర్టుల మీదే ఛాలెంజ్ చేసే పద్ధతుల్లో ఇవాళ వక్రీకరించి ఒక తప్పుడు కేసు పెట్టారండి. తప్పుడు కేసు రావణ్ మీద. యూట్యూబర్ రావణ్ కు వైసీపీ చీఫ్ జగన్ సపోర్ట్ గా నిలిచారు. రావణ్ కు సపోర్ట్ గా ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ దగ్గర రావణ్కు సంబంధించినటువంటి ఒక టీంలో పనిచేస్తున్నటువంటి ఒక లేడీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది. ఆమె ఇప్పుడు గమన్ అనుకుంటా అడిగింది, సార్ మీ సహాయం కావాలంటే అమ్మ నేను లీగల్ ఎయిడ్ ఇస్తానని చెప్పాడు. వీఆర్ గివింగ్ లీగల్ ఎయిడ్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, నేను వచ్చాను ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఈ రావణ్ తరఫున. ఈ యుద్ధంలో ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. వీళ్ళని మనుషులు అంటారండి? ఇవాళ ఈ గొడ్డలి పార్టీ తరపున మాట్లాడేటటువంటి ఈ ఆంబోతు రాంబాబు, అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని, ఇంకా ఇతర నాయకులు ఎవరైతే ఈ గొడ్డలి పార్టీలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు వింటే వీళ్ళు మనుషులేనా అన్న అనుమానం కలుగుతుంది మనకి. ఈ సమాజంలో రావణ్ లాంటి వ్యక్తుల్ని మనం గెలిపించాలంట. ఆంబోతులాగా రంకెలేసినటువంటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా రాంబాబు, తాడేపల్లి ప్యాలెస్లో ఏమన్నా గంజాయి దాగొచ్చావా? ఏమన్నా గంజాయి కొట్టొచ్చావా అని అడుగుతా ఉన్నా. ఈ సమాజంలో రావణ్ లాంటి వ్యక్తుల్ని గెలిపించాలా? రావణ్ లాంటి వ్యక్తులకి మనందరం మద్దతు తెలియజేయాలా? ఖచ్చితంగా గంజాయి దాగొచ్చి మాట్లాడి ఉంటావు నువ్వు. మీ తాడేపల్లి ప్యాలెస్లో గంజాయి కొట్టి వచ్చి మాట్లాడుంటావు. స్పృహలో ఉన్నటువంటి వ్యక్తి, కనీసం కొద్దిగా అయినా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా మాట్లాడగలడా? ఈ ప్రశ్న రావణ్ గారితో కలిసి పనిచేసేటటువంటి ఒక మహిళ, గగన అనేటటువంటి మహిళ,
విజయవాడ ఎయిర్పోర్ట్లో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జమోరే గారిని కలిసిందంట. అన్నా నాకు నీ సహాయం కావాలని అడిగిందంట. ఈయన గారు ఎస్ మీకు అన్ని రకాలుగా మేము సహాయపడతాం, మా లాయర్లను పంపిస్తా, నా తోపు నా తురుపు ముక్క అయినటువంటి పొన్నవాళ్ళని పంపిస్తా నేను అభయహస్తం ఇచ్చారంట. అది చెప్తా ఉన్నాడు కదా రాంబాబు. జమోరే గారు అభయహస్తం ఇచ్చారంట గొడ్డలి పార్టీ తరపున. ఎమ్మటే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వెళ్ళిపోయి నిస్సిగ్గుగా నేను ప్రశ్న రావణ్ తరఫున వాదనలు వినిపించడానికి వచ్చా, ఏదేదో ఒక స్వాతంత్ర సమరయోధుడి తరఫున కోర్టులో వాదనలు వినిపించడానికి వచ్చినట్టు ఒక ఉగ్రవాదికి మద్దతుగా, ఒక మానసిక ఉగ్రవాదికి మద్దతుగా వాదనలు వినిపించి అదేదో పెద్ద ఘనకార్యంలాగా మీడియా ముందుకు వచ్చి నేను వచ్చా, ప్రశ్న రావడానికి నేనున్నా. కొద్దిగా నా సిగ్గుందా పన్నవాళ్ళు? నువ్వు ఎవరి తరపున వచ్చావా? నాకు దేశభక్తి లేదు, నాకు దేశం అంటే గౌరవం లేదు, నాకు హిందూ మతం అన్నా హిందూ దేవుళ్ళన్నా లెక్కలేదు, నా ఇష్టానుసారం నోరు బారేసుకుంటా అసభ్యకరంగా మాట్లాడతా. నువ్వు కూడా ఒక హిందువే కదా. కొద్దిగా అన్నా ఊరికనే నోటితో హే రామ్ అంటే సరిపోదాయా? ఒక పక్కనేమో హే రామ్, రెండో పక్కనేమో అదే రాముడిని, అదే కృష్ణుడిని, అదే సరస్వతి దేవిని అత్యంత అసభ్యకరంగా దూషించేటటువంటి ఒక వ్యక్తికి మద్దతుగా ఎగేసుకుంటూ వస్తారా? ఏంటయ్యా మీరు చేస్తున్నటువంటి పనులు? మావాడే ఎవడైనా సరే, బుద్ధున్నాడు ఎవడైనా ఆ రకంగా చెప్పుకుంటారా? తప్పుడు కేసులు పెట్టారా? ఏం తప్పుడు కేసులు పెట్టారా? ఇవాళ ఈ రకంగా కుట్రపూరితంగా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కోట్ల మంది మనోభావాల్ని గాయపరిచేటటువంటి వ్యక్తులపైన కఠినంగా వ్యవహరించడం ప్రభుత్వం చేస్తున్నట్టు తప్ప, మీరొచ్చి రావణ్ణి గెలిపిస్తాం అంతు తేలుస్తారు ప్రజలు. గుర్తుపెట్టుకోండి. గొడ్డలి పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, ఇవాళ ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది. గొడ్డలి పార్టీ ప్రశ్న రావణ్ లాంటి సైకోల వెనక ఉన్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. ఇటువంటి మానసిక ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నటువంటి మరో ఉగ్రవాద సంస్థ గొడ్డలి పార్టీ. ట్రైనింగ్ క్యాంపులు పెట్టి మరి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ఉగ్రవాదుల్ని తయారు చేసి సమాజం పైకి ఉసుగొలుపుతూ ఉన్నాడు. దానిలో ఎటువంటి మొహమాటం లేదు. ఇవన్నీ జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చోవాలా? ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా?